అందరికీ నమస్కారం అండి. అమ్మ చెప్పిన కథల శీర్షికకి స్వాగతం. ఇవాళ మనం ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ 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 అనే ఒక మంచి తెలివైన కోతి కథ చెప్పేసుకుందాం. అనగనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. అయితే వాటితో పాటే ఒక తెలివైన కోతి కూడా నివసిస్తూ ఉండేది. ఆ కోతి తెలివైంది, అలాగే అల్లరి చేసేది, అలానే అందరితో స్నేహంగా కూడా ఉండేది. ఒకరోజు ఆ కోతి చెట్ల మీద ఆడుకుంటూ ఉండగా దానికి ఆలుకొక ముళ్ళు గుచ్చుకుంది. అది బాధతో గెంతుకుంటూ పక్కనే ఊళ్ళో ఎవరన్నా ముళ్ళును తీసేస్తారేమో అని ఆ ఊళ్ళోకి వెళ్ళింది. అయితే ఈ కోతిని చూడగానే ఆ ఊరి వారందరూ హడిలిపోయారు. ఎందుకంటే ఇది ఏదన్నా చేస్తుందేమో, విధ్వంసం చేస్తుందేమో అని భయపడ్డారు. అయితే ఈ కోతి నెమ్మదిగా గెంతుకుంటూ ఒక అతని దగ్గరికి వెళ్ళి, నా కాలు ముళ్ళు గుచ్చుకుంది, కొంచెం తీసి పెట్టవా అని అడుగుతుంది. అయితే అతను తన దగ్గర ఉన్న కత్తితోటి ఆ ముళ్ళుని జాగ్రత్తగా తీసి పడేస్తే, నా ముళ్ళు నాకు ఇచ్చేయని కూర్చుంది. విరిగిపోయిన ముళ్ళు నేను ఎక్కడి నుంచి తేను అంటే, సరే కత్తి ఇచ్చేయి అని చెప్పి ఆ కత్తిని తీసుకుని పారిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఒక అతను కట్టెలు కొట్టుకోవడం దగ్గర దిగాలుగా ఉండడం కనిపిస్తుంది. ఏమైంది అంటే, నేను గొడ్డలు తెచ్చుకోవడం మర్చిపోయాను ఇంటి నుంచి, కట్టెలు ఎలా కొట్టుకోను అంటే, సరే నా దగ్గర కత్తి ఉంది, ఇది వాడుకోలే అని ఇస్తుంది. అయితే కట్టెలు కొట్టేసుకున్న తర్వాత, అయితే నా కత్తి నాకు ఇచ్చేయి అంటే అతను కట్టెలు కొట్టేటప్పుడు ఆ కత్తి కాస్త విరిగిపోయింది. అయ్యో ఎలాగా ఇప్పుడు నేను ఎలా ఇవ్వను కత్తిని అంటే, సరే నువ్వు కొట్టిన కట్టెల మోపునిచ్చేయి అని చెప్పి ఆ కట్టెలను పట్టుకొని పారిపోతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళాక అక్కడ ఒక అవ్వ వంట చేసుకుంటూ దిగాలుగా కూర్చుంటే, ఏమైంది అవ్వ అని అడుగుతుంది కోతి. ఏం లేదు, నేను కట్టెల మోపు తెచ్చుకోవడం మర్చిపోయాను, సగం వంట అయిపోయింది, సగం మధ్యలో ఆగిపోయింది నా వంట అంటే, నా దగ్గర కట్టెల మోపు ఉంది అవ్వ, ఇది వాడుకో అని చాలా బాగా ఇస్తుంది. వంట అంతా అయిపోయిన తర్వాత నా కట్టెలు నాకు ఇచ్చేయని కూర్చుంటుంది కోతి. అవ్వంటుంది, నేను ఎలా ఇవ్వను, సరే నా దగ్గర ఇదిగో ఈ రొట్టెలు ఉన్నాయి పట్టుకెళ్ళు అని ఇస్తుంది. ఆ రొట్టెల్ని పుచ్చుకుని కోతి చక్కగా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక చంటి పిల్ల ఏడుస్తూ కనిపిస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇలాగ నన్ను రొట్టెలు చేయమని అడుగుతోంది, నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తేను అంటే, నా దగ్గర రొట్టెలు ఉన్నాయి తీసుకో అని చెప్పి ఆ రొట్టెలు ఇస్తుంది. ఆ రొట్టెలు ఆ పసిపాప తినేసిన తర్వాత, నా రొట్టెలు నాకు ఇచ్చేయని కోతి కూర్చుంటుంది. తినేసిన రొట్టెలు ఎలా తేను అంటే, సరే పాపని ఇచ్చేయని చెప్పి పాపను పట్టుకొని పారిపోతుంది కోతి. ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉండగా ఆ కోతికి దారిలో ఒక గారిడి వాడు కనిపిస్తాడు. దిగాలుగా ఉంటే, ఏమైంది అలా ఉన్నావంటే, ఒక అమ్మాయి అయినా ఉంటే బాగుండు గారడీ చేయడానికి, ఎవరూ లేరు, ఎలా చేయను గారడీ అంటే, సరే ఇదిగో నా దగ్గర పాప ఉంది, ఈ పిల్లని తీసుకుని నువ్వు ఆ డోలు నాకు ఇచ్చేయని చెప్పి ఆ డోలు పట్టుకుని కోతి కాస్త అడవిలోకి పారిపోతుంది. ఆ డోలుని వాయించుకుంటూ డామ్ 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 అని వాయించుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది కోతి. అక్కడ ఏం చేస్తుందంటే కోతి చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ ఆ డోలు వాయించుకుంటూ, ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి కట్టే వచ్చే డామ్ డామ్ డామ్, కట్టే పోయి రొట్టె వచ్చే డామ్ డామ్ డామ్, రొట్టె పోయి పిల్ల వచ్చే డామ్ డామ్ డామ్, పిల్ల పోయి డోలు వచ్చే డామ్ 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 అని ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ ఆ జంతువులందరి దగ్గరికి వెళ్ళి పాట పాడుకుంటూ చాలా హుషారుగా ఎగురుతూ ఉండడం కనిపిస్తుంది. సో అక్కడికి మన తెలివైన కోతికి మొత్తానికి ముళ్ళుతో వెళ్ళిన కోతి డోలుతో తిరిగి వచ్చింది. అయితే ఈ కథలో మనం నేర్చుకున్న నీతి ఏంటంటారు? ఏది మనం నిరాశ చెందకూడదు. అయ్యో కాలుకి ముళ్ళు గుచ్చుకుపోయింది అని నిరాశ చెందకుండా ఈ కోతి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని దానికి దొరికిన వస్తువుల్ని ఒకదాని తర్వాత ఒకటి మార్పిడి చేసుకుంటూ మొత్తానికి దానికి నచ్చిన డోలుని పట్టుకొని తన ఇంటికి తిరిగి వచ్చేసింది. కాబట్టి మనం కూడా సమయస్ఫూర్తితో ఉంటే ఏ బాధనైనా జయించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.